పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు పునరుత్థాన క్రీస్తు నామంలో శుభోదయం. ప్రియ మిత్రులారా, నేడు మన తల్లి శ్రీసభ సువార్తికుడు వేదసాక్షి అయిన పునీత మార్కు గారి పండుగను కొనియాడుతుంది. మార్కు మారు పేరు యోహాను, తల్లి పేరు మరియమ్మ. వారి స్వగ్రామము యెరూషలేము. సువార్తికులలో యేసు జీవిత గాథను ప్రప్రదంగా అందించినవాడు పునీత మార్కు. ఇతర అపోస్తుల వలె ప్రత్యేకంగా ఎంపికై యోహానుతో కలిసి మొదటి నుండి పయనించకపోయినా, యువకుడు ఒకడు తన దిగంబర శరీరముపై నారవస్త్రం వేసుకొని యేసును అనుసరించుచుండెను. వారు అతన్ని పట్టుకొనిరి. కానీ అతడు నారవస్త్రం విడిచి దిగంబరుడై పారిపోయెను అని యేసు బందీ అయినప్పుడు పేర్కొన్న యువకుడు సువార్తికుడు మార్కు అని వేదాంత పండితులు పేర్కొన్నారు. అనగా మార్కు యేసు ప్రభువును చాలాసార్లు దగ్గర నుండి అనుసరించి ప్రభు జీవితంలో జరిగిన పలు సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడని అర్థమవుతుంది. మార్కు గురించి మనకు తెలిసేదంతా నూతన నిబంధన నుండే. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో పొందుపరిచిన మార్కు, సువార్తికుడు మార్కు ఇద్దరు ఒక్కరే అని అర్థమవుతుంది. పేతురు దేవదూత సహాయంతో కారాగారం నుండి వెలుపలికి వచ్చినప్పుడు ఈ మార్కు నివాస గృహానికి వెళ్ళాడని వాక్యం బోధిస్తుంది. సౌలు బర్నబాసులు సువార్త ప్రచారానికి వెళ్ళినప్పుడు మార్కు వారికి తోడుగా వెళ్ళాడు. కానీ కష్టాలు ఎదురైనప్పుడు వారిని విడిచి యెరూషలేము వెళ్ళిపోయాడు. అందుకే సౌలు తన 2వ వేద ప్రచార ప్రయాణ సమయంలో తనతో మార్కును తీసుకుని వెళ్ళడానికి అంగీకరించక చివరకు బర్నబాతోనే వేరయ్యాడు. అయినా సౌలు కారాగారంలో బందీగా ఉన్నప్పుడు మార్కు తనను కలవవలసిందిగా పౌలునకు కబురంపాడు. అనగా సువార్త ప్రచారార్థం విభేదాలు తలెత్తి విడిపోయినా ప్రభు మరలా వారిని కలిపాడు. మరోవైపు మార్కు పేతురును అత్యంత ప్రత్యేక వ్యక్తిగా, ప్రియమైన వ్యక్తిగా అలరారారు. అందుకే మార్కు తన ప్రియమైన బిడ్డ అని పేతురు పలుకగలిగాడు. సువార్త ప్రచారంలో మార్కు తన వంతు కృషి సల్పాడు. ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధించుడి అని ప్రభువు వసగిన ఆజ్ఞకు బద్ధుడై ఈయనకు సాక్ష్యమిచ్చాడు. చివరకు వేద సాక్షిగా మరణించాడు. సువార్త ప్రచారం, జ్ఞానస్థానం తీసుకున్న ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యం అని మార్కు జీవితం తెలియపరుస్తుంది. క్రీస్తు ప్రేమ సామ్రాజ్య విస్తరణ బాధ్యత ఇప్పుడే జ్ఞానస్థానం స్వీకరించిన పసికందువు నుండి పావన జనకుల వరకు ప్రతి ఒక్కరిది. అందుకే జ్ఞానస్థానం ద్వారా దైవసంఘ సభ్యులుగా మారిన వారి గురించి